ఓం శ్రీ గురుభ్యో నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. పూజ్య గురుదేవుల పాద పద్మములకు నమస్కరిస్తూ ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పటిదాకా మనం మన సనాతన ధర్మం యొక్క మూల సూత్రాలైనటువంటి భక్తి, జ్ఞాన, యోగ, వైరాగ్య మార్గాల గురించి చర్చించుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఇందులో మొదటగా భక్తి మార్గము. ఈ భక్తి మార్గానికి ప్రధానమైనటువంటి సంకేతం ఏమిటయ్యా అంటే దేవాలయము. దీని గురించి మనం గత వీడియోలో చాలా వివరంగా చర్చించుకుందాం. దేవాలయం అంటే ఏమిటి, అందులో ఉండే భాగాలు ఏమిటి, అవి ఎందుకోసం ప్రవేశపెట్టారు, ప్రమిద, కడ్డీలు, ప్రమిద, దీపము, షోడశోపచారాలు, ఉపాంగాలు, అవన్నీ మనం ఎందుకోసం ప్రవేశపెట్టాము, వాటి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే మోక్షము అని అర్థం. వివరంగా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు కొంచెం ముందుకెళితే అసలు భక్తి అంటే ఏమిటి? విభక్తి లేనిది భక్తి. విభక్తి అంటే విడిపోవడము, భక్తి అంటే కలవడము. ఎక్కడో ఆకాశంలో ఉండేటువంటి పరమాత్మకి క్రింద ఉండేటువంటి మన ఆత్మకి కలపడాన్ని భక్తి అంటాం. అందుకే చెప్పాను, కుడి చెయ్యి పరమాత్మకు ప్రతీక అయితే, ఎడమ చెయ్యి ఆత్మకు ప్రతీక అయితే, రెండూ కలిపితే వచ్చే నమస్కారమే భక్తి. అంటే దైవత్వంతో మానవత్వాన్ని కలపడము, ఆ రెండింటితో కూడా ఏకత్వాన్ని సాధించడమే భక్తి. ఈ భక్తి చాలా విధాలుగా ఉంటుంది, అవి మళ్ళీ చర్చిద్దాం. అసలు ముందు భక్తి అంటే ఏమిటంటే పైన ఉండేటువంటి దైవత్వానికి క్రింద ఉండేటువంటి మానవత్వానికి రెండు కలపడమే భక్తిగా చెప్పచ్చు. మరి ఎక్కడో భగవంతుడు పైన కూర్చున్నాడు కదా, క్రింద ఉండే మనిషిని ఎలా కలుపుతాడు అంటే దానికి ఒక చిన్న లాజిక్. ఎక్కడో ఇతర దేశాల్లో ఉండేటువంటి వ్యక్తికి మనం ఎలా మాట్లాడతాము? ఫోన్ చేసి మాట్లాడతాం. అంటే వాళ్ళ నెంబర్ మనకు తెలుసు, మనం ఫోన్ చేసినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. అట్లాగే ప్రతి దేవతకి కూడా దాని తగ్గటువంటి ఒక బీజాక్షరం ఉంటుంది, మంత్రం ఉంటుంది. మంత్రము, జపము, ధ్యానము, వాటి ద్వారా మనము ఆ భగవంతుని పిలుస్తాం. ఇప్పుడు మనము ఎవరినైనా ఇష్టపడ్డామనుకోండి, ఎక్కువ ఏం చేస్తాం? వాళ్ళ గురించి ఆలోచిస్తాం, అదే ఆలోచనలో బతుకుతాం, వాడి మీద తీవ్రమైన ప్రేమ చూపిస్తాం. ఒకవేళ దొరక్కపోతే మనకు దిగులు, బాధ అన్ని రకాలు వచ్చేస్తాయి. ఒక మనిషి మీద ప్రేమ పెంచుకున్నా, లేదా ఒక వస్తువు మీద ప్రేమ పెంచుకున్నా, దేని మీదైనా సరే ప్రేమ పెంచుకున్నప్పుడు అది దూరం అయితే మనకు తట్టుకునే దుఃఖం వస్తుంది. ఆ దుఃఖంతో అల్లాడిపోతాం. ఇదే ప్రేమని, ఇదే ఆర్తిని భగవంతుని మీద పెట్టినట్లయితే అది అశాశ్వతము కాదు, శాశ్వతము కనుక, ఈ భక్తి శాశ్వతము కనుక దానిని పరాభక్తి అంటారు. పరాభక్తి అంటే అర్థం ఏమిటి? భక్తి కన్నా పరమైనటువంటిది. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నువ్వు తప్ప నాకెవ్వరు లేరనేటువంటి భావన. ఇప్పుడు శిశువు పాల కోసం ఏడుస్తాడు, తల్లి పరిగెత్తుకుంటూ వస్తుంది. అటువంటి ప్రేమ భగవంతుడిది. నీవు శిశువులాగా ప్రవర్తించినప్పుడు, అంత ఆర్తితో పిలిచినప్పుడు, అంత ఆర్తితో ఏడ్చినప్పుడు భగవంతుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. అందుకే శిశుర్వేత్తి పశుర్వేత్తి అంటాం. ఈ భక్తికి పరాకాష్ఠ ఎవరంటే నారద మహర్షి. ఆయన మనకు భక్తి పరమ ప్రేమ స్వరూప అంటారు. నారద భక్తి సూత్రాలు చెప్తాడు ఆయన. ఈ భక్తి ఎలాంటిదయ్యా? పరమ ప్రేమ. మామూలు ప్రేమ కాదు, పరమ ప్రేమ. ఒక తల్లి తన బిడ్డ మీద చూపించేటువంటి ప్రేమ. దాంట్లో కూడా కొంచెం తేడా ఉంటుందేమో, కానీ భగవంతుడు మన మీద చూపించే ప్రేమలో తేడా ఉండదు. కాబట్టి ఆయనని ఆర్తితో వేడుకోవాలి. ఈ భక్తిని పరమభక్తిని ఎందుకు చెప్పాడంటే నారద మహర్షి, మనం ఒక మనిషిని ప్రేమించినప్పుడు ఎంత బాధ కలుగుతుందో, ఎంత కష్టంగా ఫీల్ అవుతామో దూరమైనప్పుడు, అదే శాశ్వత వస్తువైనటువంటి భగవంతుని మీద కనుక మనసు లగ్నం చేసినట్లయితే అతను మన వెంటే నడుస్తాడు, మన వెంటే తిరుగుతాడు.
ఇక్కడ 2 రకాల ప్రేమలు చూస్తాం మనం. లౌకిక ప్రేమ, భగవత్ ప్రేమ. లౌకిక ప్రేమ అంటే భార్య మీదనో, భర్త మీదనో, పిల్లల మీదనో, సంసారం మీదనో, సంతానం మీదనో చూపించేటువంటి ప్రేమ. ఇవి ఎప్పటికీ శాశ్వతం కాదు. అది కొంతకాలం మనకు సంతోషాన్ని ఇస్తాయి. అవి దూరం అయితే అల్లాడిపోతాం మనం. అదే భక్తిని మనం భగవంతుని మీద పెట్టినట్లయితే ఆయన మన వెంటే ఉంటాడు. ఈ ఏవైతే మనం లౌకికమైన ప్రేమ అనుకుంటున్నామో అవి మనకే ఎదురు తిరిగినప్పుడు తట్టుకోగలుగుతామా? తట్టుకోలేం. ఎందుకని? ఇవన్నీ కూడా అశాశ్వతం కాబట్టి. మనం ఒక వ్యక్తి మీద బాగా ప్రేమ పెంచుకుందాం, వాడు మనం చెప్పిన మాట వినడు, ఎదురు తిరుగుతాడు, ఏదో చేయబోతాడు, హృదయం బద్దలైపోతుంది. దానికన్నా కూడా శాశ్వత వస్తువైనటువంటి ఆ భగవంతుని మీద కనుక మనం ప్రేమ పెంచుకున్నట్లయితే, ఆయన్నే ఆరాధించినట్లయితే, ఆయన నామాన్ని జపించినట్లయితే, ఆయన సన్నిహిత్వాన్ని కోరుకున్నట్లయితే, ఆయన సన్నిధిలో నివసించినట్లయితే, ఆయన పాదాలు శరణ పొందినట్లయితే దీన్ని పరాభక్తి అంటాం. అందుకని మన హృదయంలో ఈ లౌకికమైన భావనలు వదిలిపెట్టి, లౌకికమైన భావన అంటే ఏమిటి? ఇప్పటిదాకా మనం చెప్పినటువంటివి ఈ వదిలిపెట్టి ఆ ఇష్టాన్ని, ప్రేమని, శరణాగతిని మనం గనక భగవంతుని మీద చేసినట్లయితే, కనీసం ఈ లౌకికమైన ప్రేమల మీద పెట్టేటువంటి ఆసక్తిలో 1000వ వంతు కనుక భగవంతుని మీద పెట్టినట్లయితే నువ్వు 1000 విధాలుగా తరిస్తావు అని చెప్తోంది శ్రీమద్ భాగవతం. దానినే పరమ ప్రేమ అంటాం. ఒక లక్షాధికారి ఏం చేస్తాడు? వాడు డబ్బు పెట్టి మీదే తిరిగేస్తూ ఉంటాడు అనమాట. అట్లాగే ఒక లౌకికంగా ఉండేవాడు ఏం చేస్తాడు? వాడు సంసార జీవితం మీద వాటి మీద చేస్తూ ఉంటాడు అనమాట. అంతే కదా? ఒక డబ్బు మీద, సంసారం మీద, సంతానం మీద, వాడు దాని మీద కొట్టుకు తెస్తూ ఉంటాడు. వాడు అంతకుమించి వాడు ఆలోచించలేడు. అదే కనుక భగవంతుని మీద పెట్టినట్లయితే ఎలా ఉంటుందయ్య అంటే, నరసింహస్వామి ప్రహ్లాద్ని అడుగుతాడు, నీకేం కావాలో కోరుకోమని. అని ఒకటే మాట చెప్తాడు, యా ప్రీతి రవివేకానాం విశేష్వనపాయని. నీకేం కావాలయ్యా అని అడిగినప్పుడు ప్రహ్లాదుడు, దేవా నాకు ఎటువంటి భక్తి కావాలంటే యా ప్రీతి రవివేకానాం అనగా ఈ ప్రపంచములో వివేకము లేని జ్ఞానశూన్యుల అయినటువంటి వాళ్ళకి విషయేషు, విషయ సుఖాల యందు, డబ్బు యందు, మిగతా లౌకిక సుఖాల యందు ఎటువంటి ఆసక్తి ఉంటుందో, ఎటువంటి ప్రీతి కలుగుతుందో అటువంటి ప్రేమనే నాకు నీ యొక్క చరణాల యందు ఉండేలా చెయ్యి అని కోరుకున్నాడట. అది పరమ ప్రేమ, పరమ భక్తి. అంటే ఎవరెన్ని ఉపన్యాసాలు చెప్పినా, ఎవరు ఎన్ని ఆర్గ్యుమెంట్లు చెప్పినా ఒక పట్టాన డబ్బు దగ్గరకు వచ్చరికి వాళ్ళు విదులుతారు. వాళ్ళు ఆ ధన వ్యాహంలో కొట్టుకు చస్తూ ఉంటారు. వాళ్ళు ఒక పట్టాన దాన్ని వదిలిపెట్టరు. ఇది అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటిది. అందుకని ప్రాక్టికల్గా మనం ఆలోచించగలిగినప్పుడు ఏది శాశ్వత వస్తువు, ఏది అశాశ్వత వస్తువు, ఏది మనతో పాటుగా ఉంటుంది, ఏది మధ్యలో జారిపోతుంది అని కనుక ఒక క్షణం ఆలోచించినట్లయితే అది భక్తి అనేది జ్ఞాన మార్గానికి వెళ్తుంది. ఎందుకని? కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, దీపం ఎందుకు పెట్టాలి, కడ్డీలు ఎందుకు పెట్టాలి, వాటి ఆంతర్యం ఏమిటి, ఎందుకు మహర్షులు ఆ ఉపచారాలు పెట్టారు అని కనుక మనం ఒక ఆలోచనలో వెళ్ళినట్లయితే అది జ్ఞాన మార్గం కిందకి వెళ్తుంది. అట్లాగే ఈ భక్తిలో ఇప్పుడు ప్రహ్లాదుని కొండ వెంచి తోయించారు, పాముల దగ్గర వదిలిపెట్టారు, ఏనుగులతో తొక్కిచ్చారు. ఎవరిని చేసినప్పటికీ ఏమీ చేయలేకపోయాయి. ఎందుకని? ఆయన పూర్తిగా శరణాగతి చేశాడు ఆయన మీద. ఎవరి మీద? స్వామి మీద. అందువల్ల ఆయన ఎవరిని చేయలేకపోయాయి. అయితే అసలు భక్తిని వదల్లా. ఎంత సమస్య వచ్చినా, ఇంత కష్టాలు వచ్చినా ఆయన భక్తిని వదల్లా. అనన్యనైన యోగేన భక్తి రవ్యభిచారిణి అని గీత చెప్తోంది. అనన్యమైన యోగముతో ఎవరైతే నన్ను భజిస్తారో వారి యోగక్షేమాలు నేనే చూస్తానని చెప్పాడు ఆయన. అనన్యమైన భక్తితో, అనన్యమైన అన్యము కానటువంటి ఏకభక్తితో నన్నే ఎవరు భజిస్తారో వారి యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటానని చెప్పాడు అనమాట. అంటే సీతమ్మ తల్లికి ఒక రాముల వారి మీద తప్ప ఎవరి మీద ధ్యాస ఉండదో, ఒక పతివ్రత అయినటువంటి స్త్రీకి భర్త తప్ప వేరే ప్రపంచం ఉండదో, మనకు మనం నమ్మిన భగవంతుడు తప్ప వేరే ప్రపంచం లేకుండా బతికే స్థితికి మనం ఎదగలగాలి. అటువంటి ఆసక్తిని, అటువంటి ప్రేమని, ఆ తీవ్రమైన భక్తిని
ఏమంటాము? పరాభక్తి అంటాం. అది దేనివల్ల పోదు ఆ భక్తి. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ భక్తిని వదలం, ఆ పాదాలను వదలం. తర్వాత మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. 10 నిమిషాలు.